హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథంలో లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అల్గారిథం. సో ఇదేంటి ఒకసారి చూద్దాం. పేజ్ విచ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ ది లాంగెస్ట్ టైమ్ ఈజ్ రీప్లేస్డ్. ఏదైతే చాలా టైం నుండి యూజ్ చేయకుండా ఉంటుందో అది రీప్లేస్ అవుతుంది. ఫ్రేమ్ సైజ్ 3 యూనిట్స్ అండి. ఇచ్చిన డిజిట్స్, ఇచ్చిన పేజ్ 20. ఇవి ఎలా ఒకసారి చేయాలో ఇప్పుడు చూద్దాం. 1కి 1, తర్వాత 1 2 1 2 3. నెక్స్ట్ 4. ఈ 4 అనేది ఇది ఆల్రెడీ 3 టైమ్స్ యూజ్ చేసాం కదా, దీని ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. 4 2 3. నెక్స్ట్ 2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడే 2 అనేది వచ్చేస్తుంది. 4 2 3. సో దీన్ని పేజ్ హిట్ అంటారండి. ఆల్రెడీ ఉన్న పేజే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సో దీన్ని పేజ్ హిట్ అంటారు. సో దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పేజ్ హిట్ని స్టార్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 2 అనేది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి దీనికి రౌండ్ ఆఫ్ చేసాం కదా, కాబట్టి దీని ముందున్న 2s అనేవి మనం ఇక ముందట కౌంట్ చేయం, ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే కౌంట్ చేస్తాం. సో నెక్స్ట్ 1. ఈ 1 అనేది ఎక్కడ వస్తుంది? 4 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 1 టైమే వచ్చింది. ముంగటున్న 2s అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ 2 వాల్యూ అనేది రిఫ్రెష్ అవుతుంది, ఇక్కడ నుంచే కౌంట్ చేస్తాం. నెక్స్ట్ 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 అనేది రీప్లేస్ అవుతుంది. ఇది ఎక్కువసార్లు వచ్చింది కాబట్టి రీప్లేస్ అవుతుంది. 4 2. ఈ 1 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 5. 4 అనేది 3 టైమ్స్ వచ్చింది, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 1 అనేది 1 టైం వచ్చింది కాబట్టి 4 ప్లేస్లో 5 అనేది వస్తుంది. 5 2 1. నెక్స్ట్ 6. 5 అనేది 1 టైం వచ్చింది, 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 1 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఈ 2 ప్లేస్లో 6 అనేది రీప్లేస్ అవుతుంది. 5 6 1. నెక్స్ట్ 2. 5 2 టైమ్స్ వచ్చింది, 6 1 టైం వచ్చింది, 1 3 టైమ్స్ వచ్చింది. సో ఈ 1 ప్లేస్లో 2 అనేది రీప్లేస్ అవుతుంది. 5 6 2. నెక్స్ట్ 1. 5 అనేది 3 టైమ్స్ వచ్చింది, 6 2 టైమ్స్ వచ్చింది, 2 1 టైం వచ్చింది. సో 3 టైమ్స్ వచ్చింది 5 కాబట్టి 5 ప్లేస్లో 1 రీప్లేస్ అవుతుంది. 1 6 2. నెక్స్ట్ 2. ఇక్కడ ఆల్రెడీ 2 అనేది వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ 2 ఉంది. సో ఆ 2 అనేది ఇక్కడికే వచ్చేస్తుంది. 1 6 2. ఇక్కడ 2 అనేది రిపీట్ అయింది కాబట్టి పేజ్ హిట్ అనేది అక్కరైంది కాబట్టి ఇక్కడ స్టార్ అనే దాన్ని మనం పెట్టుకున్నాం. ప్లస్ ఇక్కడ 2 అనేది రౌండ్ ఆఫ్ చేసుకున్నాం, ఎందుకంటే అది రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ 3. 1 2 టైమ్స్ వచ్చింది, 6 అనేది 4 టైం వచ్చింది కాబట్టి ఈ 2 అనేది 1 టైం వచ్చింది. ఈ రౌండ్ ఆఫ్ చేసిన ముందున్న 2 అనేవి కౌంట్ కావు, ఎందుకంటే 2 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో 1 3 2. 1 3 2. నెక్స్ట్ 7. 7 అనేది ఇక్కడ 1 3 టైమ్స్ వచ్చినాయి కదా, 3 1 టైం వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది. సో 7 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 7 3 2. నెక్స్ట్ 6. 7 1 టైం, 3 2 టైమ్స్, 2 3 టైమ్స్. సో 6 అనేది 2 ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. 7 3 6. నెక్స్ట్ 3. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 3 వచ్చింది. సో 3 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 7కి 7 6కి 6. సో ఇక్కడ 3 అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ పేజ్ హిట్ అనేది వచ్చింది. సో ఇక్కడ స్టార్ని ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ 2. 3 టైమ్స్ 7 వచ్చింది, 1 టైం 3 వచ్చింది, 2 టైమ్స్ 6 వచ్చింది. ఇక్కడ 3 4 టైమ్స్ వచ్చిందని మనం కన్సిడర్ చేయమండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పేజ్ హిట్ వచ్చింది కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఈ వాల్యూ రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ నుంచి 3 అనేది కౌంట్ అవుతుంది. ముందున్న 3s అనేవి కౌంట్ కావు, ఇక్కడ కూడా ముందున్న 2 కౌంట్ కావు ఇక్కడ నుంచి. అలా
సో ఈ 7 ప్లేస్లో 2 వచ్చేస్తుంది. 2, 3, 6. ఇప్పుడు 1. ఈ 1 అనేది ఎక్కడ వస్తుంది? 2 1 టైం వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది, 6 టైమ్స్ 3 6 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేస్తుంది 2, 3, 1. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2 వచ్చేస్తుంది. 2 ప్లేస్లో 2 వచ్చేస్తుంది. సో ఇది రిపీట్ అయింది కాబట్టి రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇక్కడ పేజ్ షీట్ కాబట్టి స్టార్ పెట్టుకుంటున్నాం. 3కి 3, 1కి 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఆ ప్లేస్లో 3 వచ్చేస్తుంది. 2కి 2, 1కి 1, ఇక్కడ 3 రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్. నెక్స్ట్ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. 3 అనేది 3 టైమ్స్ వచ్చింది. 3 అనేది 1 టైం వచ్చింది. ముందున్న 3 అనేవి కౌంట్ కావు. సో 1 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 ప్లేస్లో 6 వస్తుంది. 2 3 6. సో 1 2 3 4 5. పేజ్ హిట్స్ ఈక్వల్స్ టు 5. టోటల్ పేజ్ ఫాల్ట్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? టోటల్ పేజెస్ మైనస్ పేజ్ హిట్. సో 20 minus 5, 15 పేజ్ ఫాల్ట్స్. ఏం లేదండి, నార్మల్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగానే ఇది కూడా. బట్ ఇక్కడ ఈ 2 అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి అదే ప్లేస్లో 2 వచ్చింది. ఈ 2 ఇక్కడ చేయడానికంటే ముందే ఇందులో ఫ్రేమ్లో 2 అనేది ఉంది కదా, పేజ్ 2. సో అదే ప్లేస్లో ఇక్కడికి వచ్చేస్తుంది. సో దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకొని రిఫ్రెష్ అవుతుంది అన్నట్టు ఆ వాల్యూ. సో ముందున్న 2 మనం కన్సిడర్ చేయం, ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏవి ఎక్కువ ఉంటే అది రీప్లేస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 3 4లు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే 2 ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే 3 4లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2, ఇది ఒక 2, 2 2లే ఉన్నాయి, ఒక 1 ఉంది. కాబట్టి 5 అనేది 4 లోపల రీప్లేస్ అయింది. ఎందుకంటే 4 3 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 4 3 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 1 1 టైం వచ్చింది. సో ఈ 5 అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనే క్వశ్చన్ మనకు రేజ్ అయినప్పుడు లాస్ట్ ఫ్రేమ్లో ఉన్న 3 చూసుకుంటాం. 4 2 1. 4 ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ముందున్న వాల్యూస్ పోయినాయి కదా, ఇది రిఫ్రెష్ అయింది. సో 4 3 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్సే వచ్చింది, 1 1 టైమే వచ్చింది. ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏంటి? 4 కదా. 4 ప్లేస్లో మనం 5 రాసుకున్నాం. 5 అనేది 4ని రీప్లేస్ చేసింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, కాబట్టి ఉన్నదాన్నే మళ్ళీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఉన్న ప్లేస్లోనే రాసుకున్నాం, సేమ్ ప్లేస్లో. సో అది పేజ్ హిట్ కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకున్నాం. అలా పేజ్ విచ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ ది లాంగెస్ట్ టైమ్ ఈజ్ రీప్లేస్డ్. చాలా టైం నుండి ఏదైతే మనం యూజ్ చేయకుండా ఉంటామో ఇది రీప్లేస్ చేయలేదు. 4 అనేది 3 ఫ్రేమ్ల నుంచి అలాగే ఉంది కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేసాం. ఇది 2 ఫ్రేమ్స్ నుంచి అలాగే ఉంది, ఇది ఒక ఫ్రేమ్ నుంచి అలాగే ఉంది. అలా